కొంచెం అనుకున్నాను సార్. ఇక్కడికి విచ్చేసిన ఈ యొక్క పాఠశాల మాజీ ప్రధాన ఉపాధ్యాయులు రాహుల్ గారికి మరియు హరిముకుందం సార్ గారికి, నా తోటి అధ్యాపకేతర సిబ్బంది, మా యొక్క మిత్రులందరికీ నా యొక్క నమస్సులు అండ్ డియర్ లవింగ్ స్టూడెంట్స్ ఆఫ్ గోళ్లపాలెం, మీ అందరికీ నా యొక్క అభినందనలు. ఒక 2 మాటలు ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మరి మొట్టమొదటిగా నేను ఈ పాఠశాలకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వీరరాఘవులు సారు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు హరిముకుందం సారు నన్ను రిలీవ్ చేశారు. వారిద్దరూ ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రాఘవులు సార్ ఏమన్నారంటే, నేను ఇక్కడ టీమ్స్ ఆయన హయాంలో మొట్టమొదటి మీ అందరినీ లింగ సముద్రం మరియు ఈ బ్యాచ్ని కొండేపుని తీసుకెళ్ళాను. సారు చూస్తూ నేను యాక్టివిటీస్ చేస్తుంటే ఈసారి మన పాఠశాల విద్యలో ఉండరు, ప్రమోషన్ వస్తుందని నా మిత్రుడు శ్రీను ఉన్నాడు, ఆయనతో చెప్పడం జరిగింది. సార్ మీరు చెప్పినట్టే నేను తదుపరి డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యి ఈ యొక్క నేపథ్యంలో ముందుకెళ్ళాను. అందుకు అభినందనలు. ఇక్కడ మళ్ళీ మన రెహమాన్ సార్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. సార్ మీ అందరికీ మ్యాథ్స్ చెప్పారు, నాకు కూడా చెప్పారు. ఆయన మ్యాథ్స్ చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా చెప్పుకునే అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఏంటయ్యా నాకు చెప్పారంటే, ఎంఏ నేను ప్రైవేట్గా రాశాను, ఎంఏ ఎంపీఎల్ కూడా చేశాను. ఎంఏ రాస్తున్నప్పుడు అన్ని సబ్జెక్టులు పాస్ కానీ లెక్కల్లో పాస్ కాలేదు. రీసెర్చ్ మెథడ్స్ అని ఒక పేపర్ ఉంటుంది. సార్ని సపరేట్గా అక్కడ 8th క్లాస్ రూమ్లో తీసుకెళ్ళి ఆయన ఖాళీ పీరియడ్లో చెప్పించుకునేవాడిని. సార్ మీకు సభ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఆత్మీయులతో అందరితో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరియు అధ్యాపకులు ఇక్కడ మన రామచంద్రరావు గారు, జనార్దన్ సార్, ప్రతి ఒక్కళ్ళు పేరున అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఇప్పుడు నా గొప్ప ఏం కాదు, మా బాధ్యత. మీరు క్రమశిక్షణతో బాగా ఆడి ఓడిపోవాలని మంచి పేరు తెచ్చారు. ఆ విధంగా నాకు కూడా నా యొక్క కెరీర్లో ఒక గుర్తుండేటట్టు విద్యార్థులు చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఫైనల్గా, మాది సొంత త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా చివర ఉంటుంది. ఆ త్రిపురాంతకానికి వెళ్తే నేను ఎటువంటి ఆప్యాయత అంటే, నేను 25 ఏళ్ళ వరకు అక్కడ ఉన్నాను, చదువుకున్నాను, మీలాగా బయటికి వెళ్ళి ఉద్యోగాలకు వేరే ప్లేసుల్లో చేస్తున్నాను. రెండో ఆత్మీయత ఓళ్ళపాలెంలో నేను అనుభవిస్తున్నందుకు మీ అందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ఒకసారి ఇలా చూడండి సార్.